ఐగుప్తీయులు తాగే నదిలోని నీళ్లు రక్తంగా మారుస్తాడు. నదిలోని చేపలన్నీ చచ్చిపోతాయి, ఎవరు ఆ నీళ్లు త్రాగలేకపోతారు. తర్వాత ఐగుప్తు దేశంలోని కప్పలను రప్పిస్తాడు. తర్వాత వారి దేశమంతా పేలుతో నిండిపోయేటట్టుగా చేస్తాడు. ఆ తర్వాత ఈగల గుంపులు రప్పిస్తాడు, ఈగలు. నిర్గమ 7-8 అధ్యాయాలు. అప్పుడు ఫరో, మీరు ఆ బలులేవో ఎక్కడో అర్పించుకోవచ్చు కదా, అరణ్యంలోకి ఎందుకు పోవడం అని మోషేతో అంటాడు. ఇన్ని రకాలుగా నానా బీభత్సం చేస్తున్నటువంటి ఈ మోషేని చూసి, ఏమయ్యా, ఎంత హింస పెట్టే బదులు నువ్వు మీ దేవుడికి ఉత్సవం చేయాలంటున్నావు, బలులు అర్పించుకోవాలంటున్నావు, ఆ ఉత్సవం ఏదో ఆ బలులేవో మా దేశంలో అర్పించుకోండి, మీరు అరణ్యంలోకి పోవడం ఎందుకు అరణ్యంలోకి వెళ్ళాలి, ఇక్కడే అర్పించుకోండి, ఇక్కడే చక్కగా సెలబ్రేట్ చేసుకోండి మీ పండగని అని చెప్పి ఈ మోషేతో అంటాడు ఫరో. అందుకు మోషే, మేము ఈ దేశంలో బలి అర్పిస్తే అది ఐగుప్తీయులకు హేయము గనుక వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు కదా అంటాడు.